రాను రాను టీమిండియాలో రాజకీయాలు ఎక్కువైపోతున్నాయి. సెలెక్టర్స్ దగ్గర నుంచి కోచ్ల వరకు అందరూ తమకి ఎవరైతే ఫేవర్ గా ఉంటూ చెప్పింది చేస్తారో అలాంటి వాళ్ళని టీంలోకి సెలెక్ట్ చేసి పెద్ద పెద్ద స్టార్ ప్లేయర్స్ ని కూడా కుంటి సాకులు చెప్పి పక్కన పెట్టేస్తున్నారు. అలా వీళ్ళు పక్కన పెట్టేసిన ప్లేయర్స్ లో మన స్టార్ పేసర్ మొహమ్మద్ షమి కూడా ఒకడు. కెరియర్ పీక్ స్టేజ్ లో ఉండి కూడా క్రికెట్ లోని రాజకీయాల వల్ల, టీమ్ మేనేజ్మెంట్ వల్ల ఇండియన్ జెర్సీ వేసుకుని షమి మ్యాచ్లు ఆడలేకపోతున్నాడు. ఒక్క షమి అనే కాదు, ఈ లిస్ట్ లో రుతురాజ్, ఇషాన్ కిషన్, రజత్ పాటీదర్, సంజు శాంసన్ అని చాలా మంది స్టార్ ప్లేయర్సే ఉన్నారు. అయితే రీసెంట్ గా ఇండియా టు సౌత్ ఆఫ్రికా సిరీస్ కి షమిని సెలెక్ట్ చేయకపోవడంతో ఇండియన్ మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ టీమిండియా సెలక్షన్ కమిటీ మీద సంచలన ఆరోపణలు చేశాడు. దాంతో షమికి సపోర్ట్ గా ఇండియా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బీసీసీఐని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. అయితే అజిత్ అగర్కర్ గురించి మనోజ్ తివారీ చేసిన సంచలన వ్యాఖ్యలేంటి? షమిని బీసీసీఐ ఎందుకు పక్కన పెట్టింది? అజిత్ అగర్కర్ కి షమికి మధ్య జరుగుతున్న గొడవే అందుకు కారణమా? ఈ విషయంగా షమి రియాక్షన్ ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో షమి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఇండియన్ సెలక్షన్ కమిటీ వైఖరి సరిగా లేదని విమర్శించాడు. బూమ్రా తర్వాత ఇండియాకి ఉన్న బెస్ట్ బౌలర్ షమిని ఎందుకు బీసీసీఐ పక్కన పెట్టేసిందో అని ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో షమి 9 వికెట్స్ తీసుకొని ఇండియా ట్రోఫీ అందుకోవడంలో కీ రోల్ ప్లే చేశాడని, అంత మంచి ఫామ్ లో ఉన్న షమిని ఆ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా టూర్ నుండి ఇండియా పక్కన పెట్టేసింది. వన్డే టీ20లలో షమిని సెలెక్ట్ చేయడం లేదు. అలాగే అతన్ని టెస్ట్ క్రికెట్ సెలెక్ట్ చేసి దాదాపు 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు జరుగుతున్న సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ కి కూడా అతన్ని సెలెక్ట్ చేయలేదు. టీమిండియా మేనేజ్మెంట్ లో అన్ని తప్పుగా జరుగుతున్నాయి. షమి ఫిట్ గా లేడని, అతని ఫిట్నెస్ గురించి మాకు అప్డేట్ లేదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఓపెన్ గా చెప్పాడు. కానీ షమి రంజీల్లో బెంగాల్ తరఫున క్రికెట్ ఆడుతూ 4 మ్యాచ్ల్లో 20 వికెట్లు తీశాడు. అయినా ప్లేయర్ ఫిట్ గా ఉన్నాడో లేదో అని అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత అతనికి లేదా? ఫిజియోలు, ట్రైనర్లు ఏం చేస్తున్నారు? ప్లేయర్స్ ఫిట్నెస్ గురించి కనుక్కొని వాళ్లే కదా సెలెక్టర్లకి చెప్పాల్సింది. ఇప్పటికైనా మీరు ఫోన్లను కాస్త వాడి ప్లేయర్స్ కి కాల్ చేసి మాట్లాడండి. అంతేగాని ఏం తెలుసుకోకుండా మీ స్వార్థం కోసం అంత మంచి ఫామ్ లో ఉన్న షమిని అసలు ఏ సిరీస్ కి సెలెక్ట్ చేయకుండా టీమిండియాని నాశనం చేస్తున్నారని తివారీ అన్నాడు. ఈ విషయంగా క్రికెట్ ఫ్యాన్స్ కూడా అతని మాటల్ని సపోర్ట్ చేస్తూ తమ స్వార్థం కోసం టీమిండియా మేనేజ్మెంట్ షమి లాగే రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, రజత్ పాటీదర్ లాంటి మంచి ప్లేయర్స్ ని టీం నుండి తొలగిచ్చేస్తున్నారని సోషల్ మీడియాలో బీసీసీఐ మరియు అజిత్ అగర్కర్ ని, గౌతమ్ గంభీర్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇక షమి విషయానికి వస్తే అతను మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇండియన్ టీం కి దూరంగా ఉంటూ వచ్చిన షమిని ఈ ఏడాది ఆఖరిలో జరగనున్న దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ మస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్నాడు. అయితే షమి ఫిట్ గా లేడు అని చెప్పి ఆసియా కప్ తో పాటు ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో మల్టీ ఫార్మేట్ సిరీస్ కి షమిని సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. అలాగే సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కి కూడా షమిని ఎంపిక చేయలేదు. అయితే ఈ విషయంగా షమి మాట్లాడుతూ నన్ను కావాలని టీంలోకి ఎంపిక చేయడం లేదని బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ షమి ఇండైరెక్ట్ గా విమర్శించాడు. ఇక ఈ విషయంగా మీడియా అగర్కర్ ని అడగ్గా అతను మాత్రం ఫిట్నెస్ సమస్యల కారణంగానే షమిని మళ్ళీ టీంలోకి సెలెక్ట్ చేయలేదని చెప్పుకొచ్చాడు. అయితే రీసెంట్ గా జరిగిన ఐపీఎల్ ట్రేడ్ లో షమిని సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి 10 కోట్ల రూపాయలకి లక్నో ట్రేడ్ చేసుకుంది. దాంతో 2026 ఐపీఎల్ లో షమి లక్నో సూపర్ జైంట్స్ తరఫున ఆడబోతున్నాడు. ఇక షమి పర్సనల్ అండ్ క్రికెట్ లైఫ్ విషయానికి వస్తే, మహమ్మద్ షమి ఉత్తరప్రదేశ్లోని సాహస్పూర్ గ్రామంలో సెప్టెంబర్ 3, 1990న జన్మించాడు. షమి తండ్రి తోషిఫ్ అలీ తన యుక్త వయసులో క్రికెట్ ఆడగా ఆ తర్వాత పొలం పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. షమికి చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఖాళీ దొరికినా క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. అలా 2005లో ఒకసారి షమి క్రికెట్ ఆడుతూ ఉండగా షమి బౌలింగ్ చూసిన అతని తండ్రి షమిని మొరదాబాద్ కు తీసుకెళ్లి అక్కడ క్రికెట్ కోచ్ అయిన బద్రుద్దీన్ కి పరిచయం చేశాడు. ఇక ఆయన కూడా షమి బౌలింగ్ టాలెంట్ ని చూసి కొద్ది రోజుల్లోనే షమికి ఉత్తరప్రదేశ్ అండర్-19 టీంలో స్థానం ఇప్పించాడు. అలా కొద్ది రోజులు షమి ఆ టీంలో ఆడుతున్నప్పుడే బద్రుద్దీన్ షమిని 2005లో కోల్కతాకి పంపించాడు. దాంతో షమి అక్కడి డల్హౌసీ అథ్లెటిక్ క్లబ్ తరపున ఆడేవాడు. ఇంకా అక్కడ ఆడుతున్నప్పుడే బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కు మాజీ సెక్రటరీ అయిన దేబాబ్రత దాస్ అనే ఆయన షమి టాలెంట్ ని గుర్తించాడు. దాంతో ఆయన షమిని తన టీం అయిన టౌన్ క్లబ్ లో జాయిన్ చేసుకున్నాడు. అయితే
అప్పుడు షమీ దగ్గర డబ్బులు లేకపోవడంతో షమీ రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద పడుకునేవాడు. ఇదంతా గమనించి చలించిపోయిన దేబాబ్రత దాస్ గారు షమీని ఆ మరుసటి రోజు నుంచి తనతో పాటే ఉంచుకున్నారు. ఇక అప్పటి నుంచి టౌన్ క్లబ్ తరపున ఎన్నో మ్యాచ్లు ఆడిన షమీ ఆ తర్వాత అండర్-22 బెంగాల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు. బెంగాల్ టీంలో జాయిన్ అయిన తర్వాత దేబాబ్రత దాస్ గారు షమీని బెంగాల్లోనే పెద్ద క్రికెట్ క్లబ్ అయిన మోహన్ భగత్ క్లబ్ లో జాయిన్ అయ్యేలా చేశాడు. దాంతో ఆ క్లబ్ తరపున మ్యాచ్లు ఆడుతున్న షమీ ఈడెన్ గార్డ్స్ లోని నెట్స్ లో సౌరవ్ గంగూలీకి కూడా బౌలింగ్ చేశాడు. ఇక అప్పుడే షమీ బౌలింగ్ ని గమనించిన దాదా షమీ టాలెంట్ గురించి బెంగాల్ క్రికెట్ పెద్దలతో చెప్పాడు. అలా 2010లో షమీ బెంగాల్ రంజీ టీంలో స్థానం సంపాదించాడు. అలా తన మొదటి రంజీ మ్యాచ్ లో అస్సాంకి ఆపోజిట్ గా ఆడిన షమీ ఆ మ్యాచ్ లో 3 వికెట్స్ తీసుకున్నాడు. అలా వరుస మ్యాచ్లలో షమీ సూపర్ గా రాణించగా 2012లో షమీ ఇండియా ఏ టీమ్ కు సెలెక్ట్ అయి వెస్టిండీస్ తో మ్యాచ్ ఆడాడు. ఇక అదే సంవత్సరం హైదరాబాద్ టీమ్ తో జరిగిన రంజీ మ్యాచ్ లో షమీ 6 వికెట్స్ తీసి తన టీం ని గెలిపించుకున్నాడు. ఇక 2011లోనే కోల్కతా నైట్ రైడర్స్ టీంలోకి వచ్చిన షమీ అప్పుడే ఏవో 1-2 మ్యాచ్లు ఆడి ఆ తర్వాత 2 సంవత్సరాలు వాళ్లతోనే కొనసాగాడు. కానీ అక్కడ అతనికి బౌలింగ్ వేసే అవకాశం సరిగ్గా రాలేదనే చెప్పొచ్చు. ఇక 2013 జనవరి 5న ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ కు షమీ సెలెక్ట్ అయ్యాడు. అలా మొదటిసారి ఇండియన్ టీం జెర్సీ వేసుకున్న షమీ ఆ మ్యాచ్ లో 1 వికెట్ మాత్రమే తీసినా తక్కువ పరుగులు ఇచ్చి ఇండియా మ్యాచ్ గెలిచేలా చేశాడు. ఇక ఆ తర్వాత 2013 అక్టోబర్లో షమీ ఆస్ట్రేలియా టూర్ కి కూడా సెలెక్ట్ అయ్యాడు. ఇక ఆ సిరీస్ లో 1 మ్యాచ్ ఆడిన షమీ అందులో 3 వికెట్స్ తీశాడు. దాంతో ఫారెన్ పిచ్ లో కూడా షమీ బాగా బౌలింగ్ చేస్తున్నాడని గమనించిన బీసీసీఐ షమీని 2014లో న్యూజిలాండ్ కూడా పంపించింది. ఇక షమీ ఆ సిరీస్ లో తన ఫస్ట్ సీమ్ బౌలింగ్ తో 11 వికెట్లు తీశాడు. ఆ తర్వాత అదే సంవత్సరం జరిగిన ఆసియా కప్ లో షమీ తన సూపర్ ఫామ్ ని కంటిన్యూ చేస్తూ ఆ టోర్నీలో 9 వికెట్స్ తీసి తన కెరియర్ లో 50 వన్డే వికెట్స్ ని కంప్లీట్ చేసుకున్నాడు. అలాగే 2014-15లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో షమీ మొత్తం 15 వికెట్స్ తీసుకుని టెస్ట్ క్రికెట్ లో 100 వికెట్లని పూర్తి చేసుకున్నాడు. ఇక 2019-21 మధ్య జరిగిన టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ లో షమీ 40 వికెట్స్ తీసుకోగా 2021-23 మధ్య జరిగిన టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ లో షమీ తన కెరియర్ లో 200 వికెట్ ని సంపాదించారు. అలాగే 2019లో షమీ 21 మ్యాచ్లలో 42 వికెట్స్ తీసి ఆ సంవత్సరం లీడింగ్ వికెట్ టేకర్గా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఐపీఎల్లో 2014 నుండి ఢిల్లీ జట్టులో ఆడిన షమీని 2019లో పంజాబ్ కొనుగోలు చేయగా ఆ టీంలో 2021 వరకు ఆడి 22-23లో గుజరాత్ టీంకి ఆడాడు. అయితే షమీ గాయం కారణంగా 2024లో ఐపీఎల్ ఆడలేకపోయాడు. అయితే 2025లో షమీని సన్ రైజర్స్ హైదరాబాద్ టీం 10 కోట్లు పెట్టి కొనుగోలు చేయగా ప్రెజెంట్ వాళ్ళ తరపునే షమీ ఆడుతున్నాడు. అయితే షమీ కెరీర్ ఇంత సక్సెస్ఫుల్ గా సాగింది కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం షమీ దారుణమైన స్థితిలోకి వెళ్లిపోయాడు. 2012లో కోల్కతా నైట్ రైడర్స్ ఏర్పాటు చేసిన ఈవెంట్ లో షమీకి హసిన్ జహాన్ అనే చీర్ లీడర్ తో పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయం కాస్త కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. అయితే హసిన్ జహాన్ కు సైఫుద్దీన్ అనే వ్యక్తితో పెళ్లవగా 8 సంవత్సరాల తర్వాత హసిన్ విడాకులు తీసుకుంది. షమీని కలిసే రోజుకే ఆమెకు 2 పిల్లల తల్లి. అయినా కూడా షమీ అవేవి పట్టించుకోకుండా హసిన్ తో 2 ఏళ్లు డేటింగ్ చేసి తన ఇంట్లో వాళ్ళు వద్దన్నా పట్టించుకోకుండా పట్టుపట్టి వాళ్ళ నొప్పించి జూన్ 6, 2014న షమీ హసిన్ ను పెళ్లి చేసుకున్నాడు. 2015లో వీళ్ళిద్దరికి ఐరా అనే పాప కూడా పుట్టింది. అయితే దాదాపు 4 ఏళ్ల వరకు బాగానే సాగిన షమీ పెళ్లి జీవితం 2018 మార్చి 8న ఊహించని విధంగా మారిపోయింది. ఎందుకంటే ఆ రోజు షమీ భార్య హసిన్ జహాన్ కోల్కతాలోని జాదవ్పూర్ పోలీస్ స్టేషన్లో షమీ మీద కేసు పెట్టింది. షమీ తనని ఇంట్లో ఇష్టం వచ్చినట్టు కొడుతూ వేధిస్తున్నారని, తనని చంపాలని కూడా ట్రై చేశారని షమీ మీద ఐపీసీ సెక్షన్ 307, సెక్షన్ 498A కింద కేసు పెట్టింది. అలాగే షమీకి చాలా మందితో అమ్మాయిలతో శారీరక సంబంధాలున్నాయని షమీ యొక్క వాట్సాప్ మరియు ఫేస్బుక్ మెసెంజర్ల సంభాషణలు స్క్రీన్ షాట్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలాగే మరొక అమ్మాయితో తన ఇంట్లోనే కాపురం పెట్టాడని, సొంత తమ్ముడి రూమ్ లోకి తనను వెళ్లమని తనని షమీ బలవంతం చేశాడని, దానికి అతని కుటుంబం కూడా సహకరించిందని షమీ ఫ్యామిలీ మీద కూడా కేసు పెట్టింది. దాంతో ఈ కేసు కోర్టుకెళ్లగా అప్పుడు షమీ వెస్టిండీస్ టూర్ లో ఉండడంతో కోర్టు అతన్ని 15 రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇక షమీ హుటాహుటిన ఇండియా వచ్చి కోర్టు విచారణను ఎదుర్కొంటుండగా హసిన్ మీడియాతో షమీ గురించి మరో సంచలన విషయం చెప్పింది. అదేంటంటే షమీ నిజమైన వయస్సు క్రికెట్ బోర్డు ప్రకారం అసలైంది కాదని,
అతని ఓటర్ ఐడిలో ఒక వయసు, ఆధార్ కార్డులో మరొక వయసు ఉందని, క్రికెట్ బోర్డులో షమి దాదాపు తన వయసు 8 ఏళ్ల వరకు తగ్గించి అందరినీ మోసం చేస్తున్నాడని, తాను రీసెంట్ గా ఆడిన ఒక మ్యాచ్ లో డబ్బుల కోసం ఫిక్సింగ్ కూడా పాల్పడ్డారని హాసిన్ చెప్పింది. దాంతో ఈ న్యూస్ టీవీ, సోషల్ మీడియా అంటూ ఒక్కసారిగా వైరల్ అయ్యి సెన్సేషన్ అయిపోయింది. అది ఎంతలా అంటే ఈ విషయంలో బీసీసీఐ కూడా షమిని కొన్ని సంవత్సరాలు క్రికెట్ ఆపకుండా బ్యాన్ చేసింది. ఇక అప్పటి నుంచి షమి, హాసిన్ విడాకులు తీసుకోకపోయినా వేరువేరుగా ఉంటున్నారు. అలాగే పాపని కూడా హాసిన్ తనతో పాటే తీసుకెళ్లింది. అలా ఒకవైపు కెరియర్ ఆగిపోయి మరోవైపు ఫ్యామిలీ నాశనం అయిపోవడంతో షమి ఎంతో కుంగిపోయి 3 సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే తప్పు లేనప్పుడే మనకంతా మంచే జరుగుతుందన్నట్టు బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ షమి గురించి దర్యాప్తు చేసి అతను ఏ ఫిక్సింగ్ చేయలేదు, అతని భార్య చెప్పినవన్నీ ఫేక్ అని చెప్పి షమిని మళ్ళీ క్రికెట్లోకి తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి షమి మళ్ళీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి తన ఫామ్ని కంటిన్యూ చేస్తూ అప్పుడప్పుడు తన కూతురుతో టైం స్పెండ్ చేస్తున్నాడు. ఇక 2022లోనే షమి తన భార్యకు విడాకుల నోటీస్ పంపగా తనకు న్యాయం జరిగే వరకు నేను విడాకులు ఇవ్వనని హాసిన్ చెప్పింది. ఇక 2024లో షమి తన కుమార్తె ఐరాతో షాపింగ్కి వెళ్ళిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. దాంతో హాసిన్ దాన్ని షో ఆఫ్ అని వ్యాఖ్యానిస్తూ తన కుమార్తె పాస్పోర్ట్ రెన్యువల్ కోసం సంతకం చేయడానికి ఒప్పుకోలేదు, కానీ తన బ్రాండ్ ప్రమోషన్ కోసం ఆమెను షాపింగ్ తీసుకెళ్లాడని చెప్పింది. ఇక రీసెంట్ గా కోల్కతా హైకోర్టు 2025 జూన్ 1న షమిని, హసిన్ జహాన్ కు నెలకు 1.5 లక్షలు మరియు వారి కుమార్తె అయిన ఐరాకు 2.5 లక్షల చొప్పున మొత్తం నెలకి 4 లక్షల రూపాయలు భరణ ఇవ్వాల్సిందిగా తీర్పునిచ్చింది. అయితే హాసిన్ తనకు 7 లక్షలు, తన కూతురికి 3 లక్షలు భరణం అడగగా కోర్టు ఇలా తీర్పునివ్వడంతో ఇప్పుడు ఆమె ఎక్కువ భరణం కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళనున్నట్టుగా సమాచారం. అయితే ఆ మధ్య షమి టెన్నిస్ స్టార్ అయిన సానియా మిర్జాను పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. దాంతో అందరూ ఆ న్యూస్ నిజమే అనుకున్నారు. కానీ అదంతా అబద్ధమని, ఆ ఫొటోస్ ఎవరో ఏఐ వాడి క్రియేట్ చేశారని షమి చెప్పాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక షమి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియచేయండి. అలాగే వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.